ఫ్రెండ్స్ వెల్కమ్ టు జైపాలాండే యూట్యూబ్ ఛానల్ jaypalanday.com. ఆల్ ఇండియా కోటాకు సంబంధించి మనకు రిజిస్ట్రేషన్స్ అయితే ఓపెన్ చేశారు. మరి ఆల్ ఇండియా కోటా అంటే ఆల్ ఇండియా కోటేనా? కాదు. డీమ్డ్ కాలేజీలో చేరాలనుకున్నా, ఓపెన్ సీట్ కోటాలో చేరాలనుకున్నా, అంటే ఎయిమ్స్ లాంటి కాలేజీలో చేరాలనుకున్నా, ఆల్ ఇండియా కోటాలో చేరాలనుకున్నా, ఈఎస్ఐ కోటాలో చేరాలనుకున్నా, ఇంకా కొంతమందికి స్పెషల్ రిజర్వేషన్స్ ఉంటాయి, పీడబ్ల్యూడి కోటా అని చెప్పేసి, అలాంటి వాళ్ళకు కూడా ఇది ఒక మంచి అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు అప్లై చేసుకోండి. సరే అన్న, నువ్వు ఇంతగానే చెప్తున్నావు కదా, అప్లై చేస్తాము, మరి మాకు ఏమైనా సీట్ వచ్చే అవకాశాలు ఉన్నాయా? వస్తే ఎక్కడి వరకు వస్తాయి? ఎందుకంటే నాకు కూడా చాలా కాల్స్ వస్తున్నాయి. అన్న మీరు చెప్పినట్టుగా ఈ ఆల్ ఇండియా కౌన్సిలింగ్కి 1 lakh ర్యాంక్ వచ్చింది, నేను అప్లై చేస్తా, 2 lakhs వచ్చింది, నేను అప్లై చేయనా, 3 lakh వచ్చింది, నేను అప్లై చేయనా, 2,50,000 వచ్చి అప్లై చేయనా, 80,000 వచ్చింది, అప్లై చేయనా, ఇలా రకరకాల క్వశ్చన్స్ అడుగుతున్నారు. అరే మీ కేటగిరీలో మీకు సీట్ వస్తుందా లేదా నేను ఎందుకు చెప్పాలా? అది మీరే తెలుసుకుంటే అయిపోతుంది కదా. అది కూడా ఒక సింగిల్ క్లిక్ ద్వారా. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో క్వశ్చన్, అన్న తెలంగాణలో బెస్ట్ కాలేజ్ చేసేవి, అన్న ఆంధ్రప్రదేశ్లో బెస్ట్ కాలేజ్ చేసేవి, ఇండియా వైడ్గా బెస్ట్ కాలేజ్ చేసేవి, ఓపెన్ సీట్లో బెస్ట్ కాలేజ్ చేసేవి, డీమ్డ్ కాలేజ్లో బెస్ట్ కాలేజ్ చేసేవి. ఒకవేళ బెస్ట్ కాలేజెస్ ఉంటే రౌండ్ 1లో సీట్ వస్తుందా, రౌండ్ 2లో సీట్ వస్తుందా, ఎస్సీలో వస్తుందా, బీసీలో వస్తుందా, ఇలా రకరకాల క్వశ్చన్స్ ఉన్నాయి. వాటన్నిటికీ సమాధానమే మన jaypalanday.com. ఆ వెబ్సైట్లో ఈ ఆల్ ఇండియా కోటాకు సంబంధించిన కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయి, ఆ కట్ ఆఫ్స్ ఆల్ ఇండియా కోటా ద్వారా చాలామంది మన తెలంగాణలో ఉన్న కాలేజీలో జాయిన్ అవుతున్నారు. నిజంగా మరి ఆ కాలేజీలలో మన తెలంగాణ వాళ్ళే జాయిన్ అవుతున్నారా, లేకపోతే వేరే వాళ్ళు జాయిన్ అవుతున్నారా? ఆంధ్ర మెడికల్ కాలేజ్ కావచ్చు, గుంటూరు మెడికల్ కాలేజ్, కర్నూలు మెడికల్ కాలేజ్ కావచ్చు, గాంధీ కావచ్చు, ఉస్మానియా కావచ్చు, సిరిసిల్ల కావచ్చు, జనగాం కావచ్చు, భద్రాద్రి కొత్తగూడెం కావచ్చు, పాడేరు కాలేజ్ కావచ్చు, విజయనగరం కావచ్చు, ఇలా ఎన్నో కాలేజీలు మనకు ఆల్ ఇండియా కోటాలో మన తెలుగు స్టేట్లలో ఉన్నాయి. అలాంటి తెలుగు స్టేట్లలో మరి ఆ కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయి, మరి మనకు సీట్ రావడానికి అవకాశాలు ఉన్నాయా, ఎవరు ఆల్ ఇండియా కోటాలో పార్టిసిపేట్ చేయాలి? ఈ వీడియో చాలా 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 ఇంపార్టెంట్. ఈ వీడియో లెంతీగా ఉంటుంది. ఆ 400 మార్కులు వచ్చిన వాళ్ళు, ఆ 450 మార్కులు వచ్చిన వాళ్ళు ఒకసారి చూడండి. ఎట్లాగో ఆ 550 మీద ఉన్న వాళ్ళు చూడట్లా, కనీసం మీరన్నా చూసి ఈ ఆంధ్ర మెడికల్ కాలేజీలో కట్ ఆఫ్ ఇలా ఉంది, గుంటూరు మెడికల్ కాలేజీలో కట్ ఆఫ్ ఇలా ఉంది, గాంధీలో ఎలా ఉంది, ఉస్మానియాలో ఎలా ఉంది, ఈఎస్ఐలో ఎలా ఉంది, ఈ విషయాలు వాళ్ళకు కన్వే చేసే ప్రయత్నం చేయండి. సో దాని ద్వారా వాళ్ళు అప్లై చేసుకునే ప్రయత్నం చేస్తారు. సో ఈ కట్ ఆఫ్స్ గురించి తెలిస్తేనే మనకు ఒక అవగాహన వస్తుంది. కాబట్టి అందుకని నేను ఇంత స్పెసిఫిక్గా మీకు చెప్పడం జరుగుతుంది. ఒకసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి, రైట్? సో ఇక ముఖ్యంగా మనం ఈ వీడియోలో డిస్కస్ చేసేది ఏంటి, ఆల్ ఇండియా కోటాకు సంబంధించిన కట్ ఆఫ్స్, అదే కట్ ఆఫ్ స్టేట్లో ఎలా ఉండబోతుంది, అంటే స్టేట్ కోటా కింద అయితే ఎలా ఉండబోతుంది, ఎస్సీ వాళ్ళకి ఎలా ఉంటుంది, ఎస్టీ వాళ్ళకి ఎలా ఉంటుంది, అక్కడికిక్కడ ఎలాంటి డిఫరెన్సెస్ ఉండబోతున్నాయి ఏంటి అనే విషయాలు ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. దీంతోపాటు మీరు ఎట్లాగో ఆల్ ఇండియా కోటాలో పార్టిసిపేట్ చేస్తున్నాం కదన్నా, ఒక మంచి కాలేజీల లిస్ట్ ఇవ్వండి అని చెప్పేసి కూడా చాలామంది అడుగుతున్నారు. ఆ లిస్ట్ కూడా మీకు ఆల్రెడీ నిన్న అనౌన్స్మెంట్లో మీకు ఆ గ్రూప్లో ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు కూడా ఈ వెబ్సైట్ ద్వారా కూడా మీకు ఆ లిస్టు కూడా చెక్ చేసుకోవచ్చు. ఎవరైతే వీడియో చూస్తున్నారో ఒక 1 సెకండ్లో ఇచ్చే చిన్న లైకే, కాబట్టి ఖచ్చితంగా వీడియో చూసే వాళ్ళందరూ కూడా లైక్ చేసే ప్రయత్నం చేయండి. ఇక పాయింట్కి వచ్చేస్తే, ఎంసీసీకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్లో మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాం. రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు చాలామంది కూడా నేను అప్రిషియేషన్ చేస్తున్నా. ఎందుకనంటే రిజిస్ట్రేషన్ చేసుకొని సీటు వస్తుందో లేదో పక్కన పెట్టేసేయండి, రిజిస్ట్రేషన్ చేసుకోవడం అనేది బెటర్. కొంతమంది ఇందాక ఒక క్వశ్చన్ అడిగారు, అన్న మీరు అన్నట్టుగా రిజిస్ట్రేషన్ కంపల్సరీగా నేను ఈ ఆల్ ఇండియా కోటాకు అప్లై చేయాలంటే, ఎంసీసీ వెబ్సైట్లో చేయాలంటే, చేయడం చేయకపోవడం నీ ఇష్టం, చేయడం చేయకపోవడం నీ ఇష్టం. స్టేట్ కోటాకు దీనికి సంబంధం లేదు. స్టేట్ కోటా అప్లికేషన్ వేరే, ఎంసీసీ అప్లికేషన్ వేరే. కాబట్టి దీంట్లో చేసుకుంటావా చేసుకోవా నీ ఇష్టం. మరి అన్న నిన్న అడిగితే ఏం చెప్తా, నేను ఎవ్వరిని కూడా వద్దని చెప్పా. మీకు 10 లక్షల ర్యాంక్ వచ్చినా చేసుకోమని చెప్తా, 5 లక్షల ర్యాంక్ వచ్చినా చేసుకోమని చెప్తా, 3 లక్షల ర్యాంక్ వచ్చిన సీటు చేసుకోమని చెప్తా, 1,00,000 వచ్చినా చేసుకోమంటా, 10,000 వచ్చినా చేసుకోమంటా. ఎందుకు? రిజిస్ట్రేషన్ చేసుకోవద్దని ఎప్పుడూ చెప్పా. సీటు వస్తుందో రాదో అనే విషయాలు తెలుసుకోవాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలే మాట్లాడుతున్నా, రైట్? అది రిజిస్ట్రేషన్ చేసుకోవడం చేసుకోకపోవడం మీ ఇష్టం. మరి రిజిస్ట్రేషన్ చేసుకుంటామన్నా దీనికి అయ్యే ఖర్చు ఎంత, సో దీనికి అయ్యే ఖర్చు ఒకసారి చెక్ చేసుకుంటే మనకు ఎంత ఖర్చు వస్తుంది ఒకసారి చెక్ చేద్దాం. దీనికి సంబంధించి రిఫండే ఉంటుంది. ఇక మనకు ఫీజు ఎంతనో తెలుసా? ఫీజు ఎంత అంటే కేవలం 1,000 రూపీసే, కేవలం 1,000 రూపీసే. 500 రూపీస్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూడీ, జస్ట్ 500 రూపీసేనండి.
అప్లికేషన్ ఫీజు జస్ట్ 500 రూపీసే. మరి ఇక్కడ మరి సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ అడుగుతున్నారు కదా, అవును, ఈ అమౌంట్ ఏదైతే ఉందో 10,000 రూపీస్ 5,000 రూపీస్ ఏదైతే ఉందో అది మీకు రిఫండబులే. మరి ఎప్పుడు రిఫండబుల్ అవుతుంది అంటే నాకు గాంధీలో సీట్ వచ్చాను, నేను జాయిన్ అయ్యాను త్రూ ఆల్ ఇండియా కోటా ద్వారా. నాకు గాంధీలో సీట్ వచ్చింది, నేను ఆల్ ఇండియా కోటా ద్వారా జాయిన్ అయ్యాను. జాయిన్ అయినా మీ డబ్బులు మీకు వస్తాయి. అన్న నేను ఉన్న కాలేజీలు అన్నీ పెట్టినా నాకు ఎక్కడ సీట్ రాలేదు, రౌండ్ 1లో రాలేదు, రౌండ్ 2లో రాలేదు, రౌండ్ 3 రాలేదు, మొత్తానికి ఎక్కడ కూడా సీట్ రాలేదు. మరి నాకు 10,000 నాకు వస్తాయి. సీట్ వచ్చి జాయిన్ అయినా వస్తాయి, సీట్ రాకపోయినా వస్తాయి. మరి ఎప్పుడు రావు అని అంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా మీరు కొంతమంది ఏం చేస్తారు, ఈ 10,000 రూపీస్ సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ మీరు చెప్పారు కదా అన్న, మీరు చెప్పినట్టుగా నేను గాంధీ మెడికల్ కాలేజీలో నాకు ఆల్ ఇండియా కోటా ద్వారా సీట్ వచ్చింది, నేను జాయిన్ అయ్యాను. ఓకేనా. మళ్ళీ కొంతమంది ఏం చేస్తారు, ఇదే స్టేట్ కోటాకు వచ్చేసి మళ్ళీ గాంధీ కాలేజీలో సీట్ అలాట్ అవుతుంది, ఇక్కడ జాయిన్ అయితే నీకు ఆల్రెడీ గాంధీలో సీట్ వచ్చింది కదా, ఆ సీట్ క్యాన్సిల్ చేసుకుని మళ్ళీ నువ్వు స్టేట్ కోటాకు వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఆల్ ఇండియా కోటాలో నీకు ఆల్రెడీ సీటు వచ్చి ఉన్నది, వచ్చిన సీట్ని కావాలని క్యాన్సిల్ చేసుకుంటేనే అది నాట్ రిఫండబుల్ అవుతుంది. ఓకే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎక్కడ సీట్ వచ్చింది, మల్లారెడ్డి ఒక డీమ్డ్ కాలేజీలో సీట్ వచ్చింది, మరి 2 లక్షల రూపాయలు 2 lakh రూపీస్ ఆర్ సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ నేను అక్కడ పే చేశాను. మల్లారెడ్డి కాలేజీలో సీట్ వచ్చింది, నేను ఆల్ ఇండియా కోటాలో జాయిన్ అయ్యాను. ఇప్పుడు మళ్ళీ తిరిగి మేనేజ్మెంట్ కోటా ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఇక్కడికి వచ్చేసి నేను అపోలోలో జాయిన్ అవుతున్నానంటే మల్లారెడ్డి సీట్ క్యాన్సిల్ చేసుకున్నట్టే కదా. మల్లారెడ్డి క్యాన్సిల్ చేసుకుంటే అక్కడ సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ పోతుంది. అసలు నీకు సీటే రాలేదు, అమౌంట్ నీకు వస్తాయి. లేదు నాకు మల్లారెడ్డి కాలేజీలో సీట్ వచ్చింది, నేను జాయిన్ అవుతున్నా, నేను అక్కడనే కంటిన్యూ అవుతున్నా కూడా మీ అమౌంట్ మీకే వస్తుంది. కాబట్టి దీనిపైన మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో 1కి 2 సార్లు ఆలోచన చేయండి. కేవలం అప్లికేషన్ ఫీజు ఎంత ఉంది నాన్న, కేవలం 500 రూపీస్ మాత్రమే ఉంది. జనరల్ వాళ్ళకు 1000 రూపీసే ఉంది. రిమైనింగ్ అమౌంట్ రిఫండబులే. కాబట్టి అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. సో ఇది రిఫండబుల్ గురించి మీకు క్లారిటీ వచ్చింది. ఇక కొంతమంది రిఫండ్ చేసేటప్పుడు ఇంటర్నెట్ సెంటర్ వాళ్ళ దగ్గరనో లేకపోతే వేరే అన్నోన్ పర్సన్ దగ్గరనో ఆ క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు ద్వారా మీరు పేమెంట్ చెయ్యొద్దు. ఎందుకు, ఈ అమౌంట్ ఇప్పుడు రిఫండ్ కాదు, 3 నెలల తర్వాత రిఫండ్ అవుతుంది. మరి 3 నెలల తర్వాత ఇంటర్నెట్ సెంటర్ వాడు ఉంటాడా, ఎవరో అకౌంట్ నుంచి పే చేస్తాం, ఎవరిదో డెబిట్ కార్డు నుంచి పే చేస్తాం, మరి వాడు ఉంటాడా, వాడు ఉండడు. మరి ఎక్కడికి పోతుంది అమౌంట్, వానికే పోతుంది. కాబట్టి ఏదైతే మీరు ఈ సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ 5,000 కానీ 10,000 కానీ 2 lakhs కానీ 5,000 కానీ 10,000 కానీ 2 లక్షల రూపాయలు కానీ ఏదైనా అమౌంట్ మీ అకౌంట్ నుంచి కానీ మదర్ కానీ ఫాదర్ కానీ బాబాయ్ కానీ పిండి కానీ అంకుల్ కానీ మీకు తెలిసిన వాళ్ళ అకౌంట్ నుంచే పే చేయండి. ఒకవేళ మీకు రిఫండ్ అమౌంట్ వచ్చేది ఉంటే ఏ అకౌంట్ నుంచి అయితే మీరు పే చేశారో అదే అకౌంట్ నుంచి మీకు మళ్ళీ అదే అకౌంట్కి రిఫండ్ అవుతుంది. కాబట్టి ఇది విషయం గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. కొంతమంది అంటున్నారు, అన్న ఆల్ ఇండియా కోటా ₹1 కూడా ఇవ్వలేదని అన్నారు కదా, వాడు ఖచ్చితంగా ఇస్తాడండి, ఖచ్చితంగా ఇస్తాడు, మీకు డౌటే లేదు. నోటీస్ ఫర్ పెండింగ్ సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు, మీరు వెళ్ళేసి ఏదో ఇంటర్నెట్ సెంటర్ దగ్గర అప్లై చేస్తారు, వాని అకౌంట్లోకి పే చేస్తాడు, ఎవడో బయటగా ఏటీఎం దగ్గరనో అక్కడికి కూడా పరిచయం అవుతారు, వాని అకౌంట్స్ పే చేస్తారు. సో అదేమవుతుంది, వానికి వెళ్ళిపోతుంది అమౌంట్ రిఫండ్ విషయంలో మీకు డో కాలేదంటే అమౌంట్ అయితే వస్తుంది. కాబట్టి ఎంత అండి, 500,000 కదా మీరు చేసేది. కాబట్టి ఈ 5,000 10,000 గురించి ఆలోచించకండి, వీలైతే అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. దీంట్లో ఎవరు అప్లై చేసుకోవాలా, అది ఈ కట్ ఆఫ్స్ అయిపోయిన తర్వాత మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. దాన్ని డిపెండ్ చేసుకొని మీకు ట్రై చేయండి. ఓకే రైట్. సో ఈ అమౌంట్ గురించి మీకు ఒక క్లారిటీ వచ్చింది, సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ ఏంటి అనేది. ఓకే అన్న, మీరు అన్నట్టుగా ఆల్ ఇండియా కోటాకు అప్లై చేద్దాం. మరి అప్లై చేయాలంటే కాలేజీల లిస్ట్ ఎక్కడుంది, అసలు ఏ కాలేజీలు ఉంటాయి, ఉంటే ఆ కాలేజీలో సీట్ వస్తుందనే కదా. దానికోసమే మనం ఏం చేయబోతున్నాం, ఆ వెబ్ ఆప్షన్స్ కంటే ముందు బెస్ట్ కాలేజ్ ఆప్షన్స్ కావాలి. మరి దానికోసం ఏం చేయాలి, సో దీనికోసం ఏమేం చేయాలంటే jaypalanday.com అనే వెబ్సైట్ ఉంది, ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. jaypalanday.com ఒకసారి ఓపెన్ చేస్తున్నాను. ఇది jaypalanday.com సంబంధించినటువంటి
ఇన్ఫర్మేషన్. ఒకసారి ఈ వెబ్సైట్లోకి వెళ్ళేసి చెక్ చేద్దాం. మరి ఈ వెబ్సైట్లో మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఏం చేయాలి అనేది ఒకసారి చెక్ చేద్దాం. దీనికి సంబంధించి కేవలం మనకు 599, 799 ఈ 2 ప్లాన్స్లో మనకు ఆల్ ఇండియా కోటాకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మనకున్నాయి. 2020 నుంచి స్టార్ట్ చేస్తే 2024కు సంబంధించిన కంప్లీట్ డేటా, దీంతోపాటు 25కి సంబంధించిన అప్డేట్స్ కూడా ఇవ్వబోతున్నా. మీరు ఎక్సెల్లో కన్వర్ట్ చేయడానికి ఎంత టైం అయితే తీసుకుంటున్నారో ఆ టైంలో జస్ట్ ఈ 10 నిమిషాల వీడియో మొత్తం చూడండి. ఆ తర్వాత మీకు క్లారిటీ వస్తుంది. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ jaypallandey.com. ఎంతోమంది ఈ వెబ్సైట్ని యూజ్ చేసుకొని కొంతమంది వీడియోలు కూడా చేస్తూ ఉన్నారు. సో నేను ఎవరిని కూడా తప్పనట్లేదు. బట్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ jaypallandey.com అనేది ఈ 10 నిమిషాల వీడియో కొంత సమయం వెచ్చించి ఆ ఎక్సెల్ని కన్వర్ట్ చేసే లోపు ఒకసారి చూడండి. మీరు ఎక్సెల్లో ఎక్స్పర్ట్ అవ్వచ్చు, మీరు ఎక్సెల్లో చాలా మంచి నాలెడ్జ్ ఉండొచ్చు. ఒకసారి ఈ వీడియో చూస్తే మీకు క్లారిటీ అయితే వస్తుంది. రైట్. సో ఇక వెబ్సైట్ నచ్చితే 599, 799 ఆ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేసుకోండి. ఓకే. మరి ఈ వెబ్సైట్లోకి నేను లాగిన్ అవుతున్నా. నాకు ఉన్నటువంటి యూజర్ నేమ్ క్రెడెన్షియల్ బేస్ చేసుకొని నేను ఇక్కడ లాగిన్ అవుతున్నా. లాగిన్ చేశాను. లాగిన్ చేసాగానే నాకు లాగిన్ jaypallandey.comలోకి లాగిన్ అయ్యాను. ఓల్డ్ లాగిన్ కానీ ఏ లాగిన్ అయినా సరే రెండు కూడా సేమ్. సో నాకు ఉన్నటువంటి యూజర్ నేమ్ పాస్వర్డ్ క్రెడెన్షియల్ బేస్ చేసుకొని సైన్ ఇన్ అన్న. సైన్ ఇన్ తర్వాత ఇక్కడ ఒకవేళ మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే గ్రూప్ 1, గ్రూప్ 2 అంటే రెండు కూడా మన గ్రూప్ 1, గ్రూప్ 2 ఉన్నాయి. దీంట్లో మీరు ఏదో ఒక గ్రూప్లో మాత్రమే జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. ఇక ఈ వెబ్సైట్లో ఉన్నటువంటి డాటా ఏంటి? హోము, టీఎస్ క్యాట్-ఏ, ఏపీ క్యాట్-ఏ, టీఎస్ మేనేజ్మెంటు, ఏపీ మేనేజ్మెంటు, ఆల్ ఇండియా కోటా. ఈ ఆల్ ఇండియా కోటాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ ట్యాబ్లోనే ఉంటుంది. మరి దీంట్లో ఏమేమి ఉన్నాయి ఈ ఆల్ ఇండియా ఎంసీసీ అనే దాంట్లో మీరు చెక్ చేద్దాం. ఈ ఆల్ ఇండియా ఎంసీసీలో ఏ ర్యాంక్ ప్రిడిక్టర్ అంటే మీకు వచ్చిన ఆల్ ఇండియా ర్యాంకును డిపెండ్ చేసుకొని గడిచిన 5-6 సంవత్సరాలకు సంబంధించినటువంటి రికార్డులో మీకు సీట్ రావడానికి ఎంతవరకు అవకాశాలు ఉన్నాయి అనేది చూసుకోవచ్చు. అలాట్మెంట్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఇదంతా కూడా డిస్ప్లే ర్యాంక్స్. దీంతో మనకైతే ఇప్పుడు ప్రజెంట్గా పని లేదు. మరి ఏది యూజ్ చేయాలి? ఇప్పుడు ఏ ర్యాంక్ ప్రిడిక్టర్ మాత్రమే యూజ్ చేయండి. ఒకసారి చెక్ చేద్దాం. ఇదేం చేస్తున్నాను, ఏ ర్యాంక్ ప్రిడిక్టర్ ఓపెన్ చేశాను. ఏ ర్యాంక్ ప్రిడిక్టర్ ఓపెన్ చేస్తే ఇక్కడ ఇయర్, ఏ ఇయర్ 2024. నెక్స్ట్ ఎంబీబీఎస్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఎంబీబీఎస్ సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ ఎన్ని కోటాస్ అయితే ఉన్నాయో అన్ని కోటాస్ అయితే వస్తున్నాయి మనకు. మరి ఇక్కడ ఎన్ని కోటాస్ ఉన్నాయి ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. దీంట్లో ఉన్నటువంటి కోటాస్ ఇన్ఫర్మేషన్ ఏంటి ఒకసారి ఇది జూమ్ అవుట్ చేసేసి చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఇక్కడ మనకి ఎన్ని రకాల కోటాస్ ఉన్నాయి అనేది, ఓపెన్ సీట్ కోటా, ఢిల్లీ యూనివర్సిటీ కోటా, ఐపీ కోటా, ముస్లిం యూనివర్సిటీ కోటా, ఎంప్లాయ్ స్టేట్ ఇన్సూరెన్స్ కోటా, ఢిల్లీ ఎన్సీఆర్ కోటా, నాన్ రెసిడెంట్ కోటా, జైన్ మైనార్టీ కోటా, ఆల్ ఇండియా కోటా. ఈ ఆల్ ఇండియా కోటా అనేది ఒక టైప్ ఆఫ్ కోటా. ఇది గుర్తుపెట్టుకోండి. దీంట్లో మనకు అందరికీ అవకాశాలు ఉండేటేంటిది ఆల్ ఇండియా కోటా ఒకటి ఉంటుంది. నెక్స్ట్ ఓపెన్ సీట్ కోటా మాత్రమే ఉంటుంది. ఎవరైతే 2 lakhs రూపీస్ సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ పే చేస్తారో వాళ్ళకు డీమ్డ్ పెయిడ్ అనేది వస్తుంది. మరి రిమైనింగ్ వాళ్ళకు ఏమొస్తుంది? ఓపెన్ సీట్ కోటా వస్తుంది, అదేవిధంగా ఆల్ ఇండియా కోటా వస్తుంది. ఇక నెక్స్ట్ ఫారిన్ కంట్రీ కోటా, ఇంటర్నల్ పండిచరీ కోటా, ఇలా రకరకాల కోటాస్ ఉన్నాయి. ఇక నేనేం చేస్తున్నాను, మనకు ఏమైనా అవకాశాలు ఉన్నాయా ఆల్ ఇండియా కోటాలో చెక్ చేద్దాం. ఆల్ ఇండియా కోటా సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ ఆల్ ఇండియా కోటా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఓపెన్ సెలెక్ట్ చేసుకొని ఆల్ ఇండియా ర్యాంక్ 1 ఎంటర్ చేయండి. ఆల్ ఇండియా ర్యాంక్ 1 ఎంటర్ చేయండి. ఎందుకు 1 ఎంటర్ చేయమంటున్నా అంటే టాపర్స్ ఎలా జాయిన్ అయ్యారు, అనే ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి 1 ఎంటర్ చేయమంటారు. మరి దీని ద్వారా లాస్ట్ కట్ ఆఫ్ తెలుస్తుందా అన్న? ఎస్ తెలుస్తుంది. ఎట్లా తెలుస్తుంది చూద్దాం. ఇక్కడ 1 ఎంటర్ చేసాం మీరు చెప్పినట్టుగా. ఇక్కడ అన్ని రౌండ్స్ ఏ రౌండ్ అయినా పర్లేదన్న ఒకసారి చెక్ చేసుకోండి. 2024 ఎంబీబీఎస్, ఆల్ ఇండియా కోటా, ఓపెన్, నాకు వచ్చిన ర్యాంక్ 1, అన్ని రౌండ్స్లో ఎక్కడైనా సీట్ వస్తుందా చెక్ చేద్దాం. అన్ని రౌండ్స్లో ఎక్కడైనా సీట్ వస్తుందా? ఇప్పుడు ఏం చేస్తున్నా, ఇక్కడ ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేస్తున్నా. సబ్మిట్ చేయగానే ఆల్మోస్ట్ టాప్ మోస్ట్ మెడికల్ కాలేజ్ ఏంటి? ఆల్మోస్ట్ టాప్ మోస్ట్ మెడికల్ వర్ధమాన్, మౌలానా, అటల్ బిహార్, ఇట్లా
టాప్ కాలేజెస్ ఉన్నాయి. ఆ టాప్ కాలేజ్లో కూడా మరి ఒక్కొక్క కాలేజ్లో కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయి, ఏ రౌండ్లో వచ్చింది, ఇక్కడ చెక్ చేసుకోండి. ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత వచ్చింది, రిమార్కులో మనకు ఏ రౌండ్లో వచ్చింది, ఆ కేటగిరీ ఏంటి, ఇలా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. మరి 141 ఆల్ ఇండియా ర్యాంకర్ ఇక్కడ ఎందుకు జాయిన్ అయ్యాడు అంటే ఆ వర్ధమాన్ కాలేజ్కి అంత క్రేజ్ ఉంది. మరి ఎయిమ్స్లో సీట్ వస్తుంది కదా. సో అంటే దీన్ని బట్టి మీకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎయిమ్స్ కంటే ది బెస్ట్ మెడికల్ కాలేజెస్ ఇండియాలో ఇంకా చాలా కూడా ఉన్నాయి. సో ఎయిమ్స్ లాంటి కాలేజీని వదిలిపెట్టేసి ఇలా జాయిన్ అవుతున్నారంటే సో దట్ ఈస్ ద బ్రాండ్ నేమ్ ఆఫ్ దట్ కాలేజ్. సో ఆ విధంగా మరి 141 వచ్చింది కదా అన్న, మరి మాకు వచ్చింది 2 లక్షలు, ఫస్ట్ అక్కడ సీట్ వస్తలేదు అని చెప్పేసి ఎప్పుడైతే మీరు అనుకుంటున్నారో సో దానికోసం ఏం చేయాలి, ఇక్కడ మీరు బాటంకి వెళ్దాం. ఉన్న పేజెస్ అన్నీ కూడా మీకు ఇక్కడ చూపిస్తాను, 1000 పెట్టేస్తాను. మొత్తం ఇలా డౌన్కి వెళ్ళిపోదామండి. డౌన్కి వెళ్ళిపోతే ఈ డౌన్లో లీస్ట్ అండ్ లాస్ట్ ర్యాంక్ ఓపెన్లో రౌండ్ 5లో ఓపెన్లో రౌండ్ 5లో ఎంతకు వచ్చిందన్నా 25,000 ర్యాంకు, 25,000 ఆల్ ఇండియా ర్యాంక్. ఇది కేటగిరీ ర్యాంకు కాదు, ఆల్ ఇండియా ర్యాంకు. మరి ఇప్పుడు 30,000 వచ్చింది, 40,000 వచ్చింది, 50,000 వచ్చింది, 60,000 నేను అప్లై చేయాలంటే జైపాలని అడిగితే అప్లై చేయమనే చెప్తాను నేను. ఎవరిని కూడా మీరు అప్లై చేసుకుంటా అంటే నేను వద్దనా. కాబట్టి ఇంత ర్యాంకు వచ్చినా కూడా మనకు ఆల్ ఇండియా కోటాలో సీట్ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు. ఓకే అన్న, మనకి ఇదంతా ఎందుకు, మన ఆంధ్రప్రదేశ్ గురించి చెప్పు. ఇవన్నీ కాలేజీలన్నీ నువ్వు చెప్పిన కాలేజీల లిస్ట్ అంతా ఇదంతా ఎవడు వెరిఫై చేస్తాడు అనుకుంటే ఇక్కడ ఏం చేద్దాం, ఇక్కడ పైన టాప్లో మనకు ఒక సెర్చ్ బార్ ఉంది కదా నాన్న, సెర్చ్ బార్కి వెళ్దాం. సో ఇక్కడ సెర్చ్ బార్ ఉంది కదా, ఈ సెర్చ్ బార్లో మనం ఏం చేద్దాం, ఆంధ్రప్రదేశ్ అని టైప్ చేద్దాం. ఆంధ్రప్రదేశ్ అని టైప్ చేస్తే ఆంధ్రప్రదేశ్ జస్ట్ ఈ వర్డ్ ఎందుకు నేను ఇట్లా ఆంధ్ర అని టైప్ చేయమంటున్నా అంటే ఈ ఆంధ్ర అనే వర్డు ఎక్కడున్నా సరే మ్యాచ్ అయిపోయి ఆ కంటెంటే మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. కాబట్టి ఈ సెర్చ్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోండి. ఇక ఆంధ్ర మెడికల్ కాలేజ్లో రౌండ్ 1లో 4,700, అదేవిధంగా రంగరాయ మెడికల్ కాలేజీ 4,900, నెక్స్ట్ గుంటూరు మెడికల్ కాలేజ్ 6,000, ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నం 7,000. ఈ విధంగా చాలా ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. మరి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ వరకు సీట్ వచ్చినాయి అంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, ఇది ఎక్కడంటే ఆంధ్రప్రదేశ్ మనకు పాడేరు మెడికల్ కాలేజ్ చెక్ చేసుకుంటే 25,000 ర్యాంక్ వచ్చినా కూడా సీట్ వచ్చిందండి. 25,000 ర్యాంక్ వచ్చిన సీట్ వచ్చింది. సరే అన్న, ఈ ఆంధ్ర మెడికల్ కాలేజ్కి సంబంధించి ఎక్కడ వరకు ఓపెన్లో సీట్ రావచ్చు అంటే ఆంధ్ర మెడికల్ కాలేజ్లో మనకు సీట్ వచ్చే కట్ ఆఫ్ ఎంత నుంచి స్టార్ట్ చేస్తే లాస్ట్ పాడేరు కాలేజ్లో సీట్ వచ్చే కట్ ఆఫ్ వరకు కూడా మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే దీంట్లో ఉంది. సరే అన్న, మీరు అనుకున్నట్టుగా ఆంధ్ర మెడికల్ కాలేజ్ గురించే మాట్లాడండి, నాకు వేరే వద్దు అనుకుంటే ఈ ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఎక్కడ ఉంది, విశాఖపట్నంలో ఉంది. కాబట్టి నేను ఆంధ్ర విశాఖ అని టైప్ చేయను, ఓన్లీ ఆంధ్ర మెడికల్ కాలేజే వచ్చింది కదా, ఇంకా వేరే ఏమీ కూడా రాలేదు. మరి ఇక్కడ కట్ ఆఫ్స్ ఎంత ఉంది మీరు చెక్ చేసుకుంటే రౌండ్ 1లో 4,000 ఉంది, రౌండ్ 2లో 7,000 ఉంది, రౌండ్ 3కి వచ్చేసరికి 11,000 ఉంది. ఇప్పుడు 10,000 లోపు ర్యాంక్ ఉన్న వాళ్ళు దయచేసి చెప్తున్నా, మీరు అనుకున్న ఆంధ్ర మెడికల్ కాలేజీలో సీట్ రావడానికి 10,000 ర్యాంక్ వచ్చినా కూడా అవకాశాలు ఉన్నాయండి. 10,000 ర్యాంక్ వచ్చినా కూడా అవకాశాలు ఉన్నాయి. ఆ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకొని నీతోని చదువుకున్న ఒక వ్యక్తికి నువ్వు మెడికల్ కాలేజ్ ఇప్పించే అవకాశాలు నీ చేతిలో ఉన్నాయి. నువ్వు ఒక్కడివి ఆల్ ఇండియా కోటా ద్వారా ఇదే ఆంధ్ర మెడికల్ కాలేజ్లో చూజ్ చేసుకుంటే నువ్వు అనుకున్నట్టుగా ఏపీ లోకల్లోనే ఉంటావు, నువ్వు అనుకున్న ఆంధ్ర మెడికల్ కాలేజ్లో ఉంటావు, దాని ద్వారా లోకల్కి సీట్ వస్తుంది. కాబట్టి ఇక్కడ ఈ కట్ ఆఫ్ 10,000 ర్యాంకు, రైట్. సో ఇది గుర్తుపెట్టుకోండి అన్న. ఓన్లీ నువ్వు ఆంధ్రప్రదేశ్ గురించి చెప్తున్నావు, మన తెలంగాణ గురించి చెప్పవా అంటే ఇక్కడ ఏం చేయాలన్నా, ఇప్పుడు జస్ట్ తెలంగాణకి టైప్ చేయండి. తెలంగాణకి టైప్ చేస్తే ఏమొస్తుందన్న, తెలంగాణలో ఉన్నటువంటి కాలేజీల లిస్ట్ వస్తాయి, ఒకసారి చెక్ చేద్దాం. తెలంగాణలో మనకు గాంధీ మెడికల్ కాలేజ్ చూడండి 2,207, ఉస్మానియా, ఈఎస్ఐ, కాకతీయ, ఈ విధంగా చెక్ చేసుకుంటే మరి తెలంగాణలో ఎక్కడి వరకు సీట్ వచ్చినాయి, 25,000 ర్యాంక్ వచ్చిన ఎక్కడ సీట్ వచ్చింది అంటే సిరిసిల్ల మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చింది. మరి 20,000 ర్యాంక్ వచ్చినా కూడా 24,000 ర్యాంక్ వచ్చినా కూడా జనగాం,
ఇలాంటి కాలేజీలో మనకు సీట్ వస్తుంది. సో సీట్ వస్తుందా అంటే సీట్ 25,000 వరకు ఆంధ్రప్రదేశ్లో సీట్ వస్తుంది, 25,000 వరకు తెలంగాణలో సీట్ వస్తుంది. ఇక మరి గాంధీ మెడికల్ కాలేజీ పరిస్థితి ఏందన్నా, మాకు ఓన్లీ గాంధీ కావాలనుకుంటున్నాం, మరి గాంధీ మెడికల్ కాలేజ్ పరిస్థితి ఉంది. ఇదే గాంధీ మెడికల్ కాలేజీలో కనుక మీరు చెక్ చేసుకుంటే ఇక్కడ గాంధీ మెడికల్ కాలేజ్ సికింద్రాబాద్లో ఉంటుంది కాబట్టి సికింద్రాబాద్ అని టైప్ చేస్తున్నా. ఇదే గాంధీ మెడికల్ కాలేజ్కి సంబంధించి మనకు రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3 ఈ 3 రౌండ్స్లో ఎంత కట్ ఆఫ్ అయిపోయింది, దాదాపుగా 3,565, 3,500 ర్యాంక్ కట్ ఆఫ్ అయిపోయింది. మీకు కనుక 5,000 ర్యాంక్ వస్తే దయచేసి అప్లై చేసుకొని ఒక ప్రయత్నం చేయండి. ఎందుకంటే 50,000 వాళ్ళు, 60,000 వాళ్ళు, 70,000 వాళ్ళు అప్లై చేస్తూ ఉంటారు. వాళ్ళకి సీట్ వచ్చే అవకాశాలు ఉన్నాయా? లేవు. మరి వాళ్ళే అప్లై చేసినప్పుడు మీకు ఈ 5,000 ర్యాంకు, 6,000 ర్యాంక్ వస్తే అట్లీస్ట్ గాంధీలో వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఎందుకు ఇంత స్పెసిఫిక్గా చెప్తున్నా అంటే లాస్ట్ ఇయర్లో ఈ 5,000 లోపు ర్యాంకర్స్ కూడా కొంతమంది ఆల్ ఇండియా కోటాకు అప్లై చేయలేదు అవగాహన లోపం వలన. ఇప్పుడు ఈ 400 మార్కులు వచ్చిన వాళ్ళు, 450 మార్కులు వచ్చిన వాళ్ళు మీరు ఈ విషయాన్ని తెలుసుకొని మీ మిత్రులకి, మీ బంధువులకి, మీ ఎస్సీ ఫ్రెండ్స్కి, మీ ఎస్టీ ఫ్రెండ్స్కి, మీ ఓబీసీ ఫ్రెండ్స్కి, మీ ఈడబ్ల్యూఎస్ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఆల్ ఇండియా కోటాల పరిస్థితి ఇలా ఉంది అని చెప్పే ప్రయత్నం చేయడం వల్ల వాళ్ళు కొంత అవగాహన కల్పించుకొని ఇదే గాంధీ మెడికల్ కాలేజీలో, ఇదే ఉస్మానియా మెడికల్ కాలేజీలో, ఇదే ఈఎస్ఐ మెడికల్ కాలేజీలో వాళ్ళు కూడా ఇదే తెలంగాణలో జాయిన్ అయ్యే ప్రయత్నం చేస్తారు ఆల్ ఇండియా కోటా ద్వారా. ఆ ద్వారా మనకు స్టేట్లో కొన్ని సీట్లన్నా మనకు చేతిలోకి వస్తాయి, ఇంకొక 4గురికి అవకాశాలు దక్కుతాయి. కాబట్టి ఈ విషయం గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. రైట్, ఈ విధంగా చెక్ చేసుకోండి. అన్న ఇప్పుడు మాకు ఇదంతా కాదు, ఇదంతా అయిపోయింది, ఇక నువ్వు ఏం చెప్తున్నావు మాకు అర్థమైపోయింది. ఎందుకంటే ఇక్కడ ఆల్ ఇండియాకి వెళ్ళమన్నావు, ఇక్కడ ఏ ర్యాంక్ ప్రిడిక్టర్ క్లిక్ చేయమన్నావు, క్లిక్ చేసినాం. ఇక్కడ ఓపెన్ సీట్ అంటే ఓపెన్ సీట్ ఏదంటే అది మొత్తం అంతా చెక్ చేసుకుంటూ వచ్చినామన్నా. నువ్వు అనుకుంటే మొత్తం మాకు అంతా అర్థమైపోయింది. ఆల్ ఇండియా కోటా అంటే ఆల్ ఇండియా కోటా సెలెక్ట్ చేసుకున్నాం, ఈడబ్ల్యూఎస్ అంటే ఈడబ్ల్యూఎస్ సెలెక్ట్ చేసుకున్నాం, ఏదంటే సెలెక్ట్ చేసుకున్నాం, ఆల్ అంటే ఆల్ కూడా సెలెక్ట్ చేసుకున్నాం. అంటే మొత్తం మీద టాప్ కాలేజ్ నుంచి స్టార్ట్ చేస్తే అప్ టు లీస్ట్ అండ్ లాస్ట్ కాలేజ్ వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా వస్తుంది. మనకు పీడబ్ల్యూలో కట్ ఆఫ్ కూడా వస్తుంది. ఇలా అంత ఇన్ఫర్మేషన్ అంతా మాకు ఒక ఐడియాతో వచ్చింది. ఇప్పుడు మాకు కావాల్సింది ఏంటంటే అన్న, అసలు లాస్ట్ అండ్ లీస్ట్ కట్ ఆఫ్ ఎంతవరకు ఈఎస్సీలో సీట్ వస్తుంది, ఎంతవరకు ఓబీసీలో సీట్ వస్తుంది అది చెప్పన్నా. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను, 2024 సెలెక్ట్ చేసుకొని ఎంబీబీఎస్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఓపెన్ సీట్ వద్దిగా ఆల్ ఇండియా కోటానే మన సీట్ వచ్చి తగ్గలేదు. ఆల్ ఇండియా కోటా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఆల్ సెలెక్ట్ చేసుకొని ఆల్ ఇండియా ర్యాంక్ 1 సెలెక్ట్ చేసుకొని ఉన్న అన్ని రౌండ్స్ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేస్తున్నా. సబ్మిట్ చేయగానే ఆల్ ఇండియా కోటా స్టార్టింగ్ ర్యాంకే మనకు ఎంత వచ్చింది, దాదాపుగా 141 నుంచి స్టార్ట్ అయిపోయింది. మరి లీస్ట్ అండ్ లాస్ట్ ర్యాంక్ ఎంత చెక్ చేసుకుంటే ఎస్టీ వాళ్ళు ఎవరైతే ఎస్టీ ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేయండి. వాళ్ళకు 168,000 ర్యాంక్ వచ్చినా కూడా ఆల్ ఇండియాలో సీట్ వచ్చింది, 168,000 వరకు. మరి 2 లక్షలు వస్తుందంటే ఈసారి వస్తుందేమో, అప్లై చేద్దాం. 3 లక్షలు వస్తుందా అది నేను చెప్పలేను. ఇప్పుడు వచ్చిన ర్యాంకు కంటే 10,000, 20,000 పెరగవచ్చు, వచ్చిన ర్యాంకు కంటే 10,000, 20,000 పెరగవచ్చు. ఎందుకంటే 3 లక్షల ర్యాంక్ అరే అన్న నేను అప్లై చేయాలా, 4 లక్షల ర్యాంక్ వచ్చింది అప్లై చేయాలా అంటే మరి ఈ పోయిన సంవత్సరం చూసుకుంటే మనకి ఇక్కడ కట్ ఆఫ్ అయినటువంటి ర్యాంక్ ఎంత కనిపిస్తుంది, 170,000 ర్యాంకు. అంటే దాదాపుగా 170,000 వరకు వస్తుంది. ఇంకా 30,000 వేసుకుందాం, 2 లక్షల వరకు కూడా రావచ్చేమో. ఓకే అన్న, ఎస్టీ వాళ్ళకి అలా చెప్పావు, మరి ఎస్సీ వాళ్ళ పరిస్థితి ఏంటి, ఎస్సీ వాళ్ళకి ఎక్కడ వరకు సీట్ రావచ్చు అంటే, సో ఇక్కడ ఎస్సీ అని చెప్పేసి సెర్చ్ చేయండి. లేకపోతే మీకు ఇంతకుముందు చూపించినట్టుగా ఇయర్ సెలెక్ట్ చేసుకొని 2024 సెలెక్ట్ చేసుకొని ఎంబీబీఎస్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ ఆల్ ఇండియా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కేటగిరీ ఓన్లీ ఎస్సీ సెలెక్ట్ చేసుకొని ఆల్ ఇండియా ర్యాంక్ 1 సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఆల్ రౌండ్స్ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేస్తే ఇక్కడ మనకు మొత్తం ఎస్సీలో ఎక్కడెక్కడ కట్ ఆఫ్స్ ఉన్నాయి అని చెప్పేసి చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మన లాస్ట్ లీస్ట్ రావాలంటే ఏం చేయాలా, జస్ట్ ఇక్కడ ఏ ర్యాంక్ ఉంది కదా, ఈ ఏ ర్యాంక్ పైన ఒక్కసారి క్లిక్ చేయండి, జస్ట్ ఒక్కసారి క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయడం ద్వారా ఏమవుతుంది, అసెండింగ్ డిసెండింగ్ అవుతుంది. మరి ఎస్సీలో రౌండ్ 5లో ఎంత సీట్ వచ్చింది, 140,000 కూడా సీట్ వచ్చింది, 140,000 కూడా సీట్ వచ్చింది. మరి ఇప్పుడు 160,000 వరకు కూడా అప్లై చేసుకునే ప్రయత్నం చేద్దాం.
2 లక్షలు వచ్చినా సరే అప్లై చేసుకుని ప్రయత్నం చేద్దాం. సీట్ రావడం అనేది ఇంపార్టెంట్. ఏ రౌండ్లో వచ్చింది, ఏ కోటాలో వచ్చింది అనేది తర్వాత. సో అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. మరి ఎస్సీలో ఎక్కడి వరకు సీట్ వచ్చింది అని అంటే గత సంవత్సరంలో 1,40,000 ర్యాంక్ వచ్చినా కూడా సీట్ వచ్చింది. అన్న ఇదంతా బాగానే ఉంది, అట్లీస్ట్ మా కోసము ఓబీసీకి ఒక్కసారి చెప్పవా? ఓబీసీ ఒకసారి ఆల్ ఇండియా ఓపెన్ చేద్దాం. ఇక్కడ ర్యాంకు మరి ఓబీసీ సెలెక్ట్ చేసుకుందాం. ఓబీసీ సెలెక్ట్ చేసుకొని 1 అని చెప్పేసి సెలెక్ట్ చేసుకుందాం. ఉన్న రౌండ్స్ అన్నీ కూడా సెలెక్ట్ చేసుకోండి, ఆల్ అని కొట్టండి. ఇలా సెలెక్ట్ చేసుకోగానే మరి ఓబీసీ వాళ్ళకు వచ్చిన ర్యాంకు ఏ కాలేజీలో ఎంత వచ్చింది, ఏ రౌండ్లో వచ్చింది, ఇక్కడ మీరు 100 అని పెట్టుకోండి. 100 అని పెట్టుకుంటే 100, 1000 అని పెట్టుకుంటే 1000. ఇలా ప్రతి కాలేజీకి సంబంధించి ఏ రౌండ్లో ఎంత వచ్చింది ఏంటి ఇలా అన్నీ చెక్ చేసుకుంటూ పోతే ఈ వెబ్సైట్లో మీకు ఓబీసీ అయితే మాకు ఎంతవరకు సీట్ వస్తుంది. ఓబీసీ అయితే మీకు 25,000 ర్యాంక్ వస్తే లాస్ట్ ఇయర్లో సీట్ వచ్చింది. 25,000 ర్యాంక్ వస్తే మరి ఈసారి ఎంత రావచ్చు అన్న? నేను అనుకుంటున్నా 30,000 ర్యాంక్ అనుకుంటున్నా. 50,000కి వస్తుందో, 60,000కి వస్తుందో, 1,00,000కి వస్తుందో. అంటే గత 2-3 సంవత్సరాలుగా అది 25,000 ర్యాంకే దాకలేదు. మరి 30,000కు సీట్ వస్తుందా అంటే ఈసారి వస్తుందేమో, కానీ 50,000కు సీట్ వస్తుందా, 60,000కు సీట్ వస్తుందా, అది మీకే వదిలిపెట్టేస్తున్నా. ఇక ఇంకొక విషయం కూడా నేను చెప్తున్నా ఓబీసీ ఫ్రెండ్స్ అందరికీ, ఓబీసీ పేరెంట్స్ అందరికీ. సార్ మీరు ఓబీసీ అయి ఉంటే ఇదే గాంధీ మెడికల్ కాలేజీలో మీకు ఒకవేళ అవకాశం ఉంటే మీరు ఇంకొకరికి ఇంకొక సీట్ని దానం చేయాలన్న ఆలోచన ఉన్నప్పుడు, మరి మీకు ఓబీసీ ఉన్నప్పుడు మీకు 5,000 ర్యాంక్ వస్తే మన గాంధీ మెడికల్ కాలేజ్ సీట్ వస్తుంది సార్. గాంధీ మెడికల్ కాలేజ్ సీట్ వస్తుంది అన్న. మాకు కనీసం ఆంధ్ర మెడికల్ కాలేజ్ అయినా పర్లేదు, మేము ఎక్కడికి వెళ్ళము, ఇదే ఆంధ్రప్రదేశ్ అంటే మేము లోకల్ కోసమే ఉంటాము అనుకుంటే, మీరు అనుకున్నటువంటి ఆంధ్ర మెడికల్ కాలేజీలో మీరు కూడా ఓబీసీ అయి ఉంటే, మీరు కూడా ఓబీసీ అయితే మీరు అనుకున్న ఏపీలోనే, మీరు అనుకున్న లోకల్లోనే, ఇది మీరు అనుకున్న ఆంధ్ర మెడికల్ కాలేజీలో ఓబీసీ అయితే మీకు రౌండ్ 3 వరకేనన్న. రౌండ్ 3 వరకే 15,000 ర్యాంక్ వచ్చినా కూడా సీట్ వస్తుంది. 15,000 ర్యాంక్ వచ్చిన సీట్ వస్తుంది. మరి ఎందుకు మనం ట్రై చేయొద్దు? ఎవరెవరో నార్త్ వాళ్ళు వచ్చేసి మన ఆంధ్ర మెడికల్ కాలేజీలో, గుంటూరు మెడికల్ కాలేజీలో, గాంధీ మెడికల్ కాలేజీలో జాయిన్ అవుతూ ఉన్నారు. మనకు ఆ ర్యాంక్ ఉంది, మనకు ఆ క్యాపబిలిటీ ఉంది. మనం కూడా జాయిన్ అయ్యే ప్రయత్నం చేసి మన పిల్లలకి 4 సీట్లు ఇచ్చే ప్రయత్నం చేయమనే చెప్తున్నా. ఎందుకు ఇంత స్పెసిఫిక్గా చెప్తున్నా అంటే ఒకసారి లాస్ట్లో స్టేట్ కోటాకి వెళ్ళి చూడండి. ఎంతమంది ఓబీసీ వాళ్ళు 10,000 లోపు ర్యాంక్ ఉన్న వాళ్ళు ఆంధ్ర మెడికల్ కాలేజీలో ఉన్నారు, ఎంతమంది ఓబీసీ వాళ్ళు 10,000 ర్యాంక్ ఉన్న వాళ్ళు, ఎస్సీ వాళ్ళు ఉన్నారు, ఎస్టీ వాళ్ళు ఉన్నారు. దాదాపుగా 75 మంది అండి. నేను ఏపీలో చూశాను, దాదాపుగా 75 మంది వాళ్ళు అనుకున్న గుంటూరు, వాళ్ళు అనుకున్న ఆంధ్ర మెడికల్ కాలేజ్, వాళ్ళు అనుకున్న సిద్ధార్థ మెడికల్ కాలేజ్, వాళ్ళు అనుకున్న ఆంధ్ర మెడికల్ కాలేజీలో సీట్ వచ్చే అవకాశాలు ఉంటుండే త్రూ ఆల్ ఇండియా కోటా ద్వారా. అదే ఏపీలో ఉంటుండే, అదే లోకల్లో ఉంటుండే కదా. కాబట్టి పోయినసారి జరిగిన తప్పుడు ఇప్పుడు జరగొద్దు. కాబట్టి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇక ఓబీసీ గురించి చెప్పేశాను. నెక్స్ట్ 2024 సెలెక్ట్ చేసుకొని ఇలా అన్ని ఇయర్స్ సెలెక్ట్ చేసుకుని ఒక ఇయర్ని చూసేసి అయ్యో ఈ ఇయర్లో కట్ ఆఫ్ పెరిగిందా తగ్గిందని కాదు, ఇక్కడ ఉన్నటువంటి అన్ని ఇయర్స్ సెలెక్ట్ చేసుకొని చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఆల్ ఇండియా సెలెక్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆల్ సెలెక్ట్ చేసుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆల్ ఇండియా ర్యాంకు నేను ఆల్ ఇండియా ర్యాంక్ 1 ఎంటర్ చేస్తున్నాను. ఉన్న రౌండ్స్ అన్ని సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేస్తున్నాను. సబ్మిట్ చేసేసి ఇక్కడ ఇందాక మీరు చూపించినట్టుగా అన్నీ ఒకటేసారి సెర్చ్ చేద్దామనే ఉద్దేశం మీద చేస్తున్నాను. ఇక్కడ ఒకవేళ మేము ఈడబ్ల్యూఎస్ అయితే మాకు అవకాశాలు ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ కోటా కింద మీకు 28,000 ర్యాంక్ వచ్చినా కూడా సీట్ వచ్చిందండి. 28,000 ర్యాంక్ వచ్చినా కూడా వచ్చింది. మరి ఈడబ్ల్యూఎస్ ఉందన్నా మాకు 1 lakh వచ్చింది అంటే ఇప్పుడు నేను ఏం చెప్పలేను. అప్లై చేసుకుంటా అంటే నేను వద్దనా, అప్లై చేసుకోమని చెప్తా. సో ఈడబ్ల్యూఎస్ కింద 28,000 ర్యాంక్ వచ్చిన సీట్ వచ్చింది. మరి ఇదే ఈడబ్ల్యూఎస్ కింద మన గాంధీ మెడికల్ కాలేజీలో ఎంత వచ్చిందన్న, ఏమైనా అవకాశాలు ఉన్నాయా మరి చెక్ చేద్దాం. మరి మాకు అవకాశం ఉంటే మరి మాకు కూడా 5,000 దగ్గర దాకా ర్యాంక్ వచ్చింది. మరి ఇదే గాంధీ మెడికల్ కాలేజ్ జాయిన్ అవుతా అంటే గాంధీ మెడికల్ కాలేజీలో 4,000 ర్యాంక్ వచ్చిన క్యాండిడేట్కి ఈడబ్ల్యూఎస్ సీట్ వచ్చింది. మీకు అవకాశం ఉంటే అప్లై చేసి ప్రయత్నం చేయండి. ఓకే రైట్. ఈ విధంగా మీరు ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్, నెక్స్ట్ ఓపెన్ చెక్ చేశాను, ఎస్సీ చెక్ చేశాను, ఎస్టీ చెక్ చేశాను, ఆల్మోస్ట్ అన్నీ కూడా చెక్ చేయడం జరిగింది. సో ఇది మనకు ఉన్నటువంటి ఆప్షన్. నెక్స్ట్ ఇంకా చాలామంది డీమ్డ్ కాలేజీ గురించి అడుగుతున్నారు. సేమ్ ఇది కూడా సేమ్, ఇది ఎంబీబీఎస్ సెలెక్ట్ చేద్దాం. ఇక్కడ డీమ్డ్ కాలేజెస్ అన్నారు కదా, ఇదే డీమ్డ్ కాలేజీకి సంబంధించి ఓపెన్ చేద్దాం. ఇక్కడ
ర్యాంక్ ఓపెన్ సెలెక్ట్ చేద్దాం, ర్యాంక్ 1 సెలెక్ట్ చేస్తున్నా. ఎక్కడైనా సరే ఇక్కడ ప్రిడిక్షన్ దగ్గర 1 ఎంటర్ చేసేసుకొని పెద్ద నష్టం లేదు. ఇక్కడ 5 సెలెక్ట్ చేసి సబ్మిట్ చేసేస్తున్నా. మరి టాప్ మోస్ట్ గవర్నమెంట్ మనకి ఈ డీమ్డ్ కాలేజెస్ చెక్ చేద్దాం. రౌండ్ 1లోనే మ్యాక్సిమం మనకు బెస్ట్ కాలేజీలో సీట్ అవ్వడానికి అవకాశం ఉంటే అలాంటి రౌండ్ 1లో ఇక్కడ మళ్ళీ ఒకసారి చెక్ చేస్తున్నాం. 2024 సెలెక్ట్ చేసుకొని ఎంబీబీఎస్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్ ఏంటిది, ఈ డీమ్డ్ కాలేజ్ డీమ్డ్ వేర్ ఈజ్ ద డీమ్డ్, ఇక్కడ డీమ్డ్ సెలెక్ట్ చేసుకొని డీమ్డ్ పెయిడ్ సీట్స్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఆల్ సెలెక్ట్ చేసుకొని ఆల్ ఇండియా ర్యాంక్ 1 సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి అన్ని రౌండ్స్ సెలెక్ట్ చేసి సబ్మిట్ చేస్తున్నా. సబ్మిట్ చేయగానే ఆల్మోస్ట్ మనకు డీమ్డ్ కాలేజెస్కి ఒక టాప్ ఆర్డర్ అయితే వస్తాయి. మరి రౌండ్ 1లో మాకు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే రౌండ్ 1లోనే మనకు డీమ్డ్లో ఎక్కువ వరకు అవకాశాలు ఉంటాయి. ఇక్కడ R1 టైప్ చేశాను. ఎందుకు నేను R1 టైప్ చేశాను, అంటే ఇక్కడ R1 ఉంది కాబట్టి R1 టైప్ చేశాను. అప్పుడు ఏమవుతుంది, ఓన్లీ R1 ఒకటే వస్తాయి. కాబట్టి ఫిల్టర్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుని ఎవరైతే ఎక్సెల్లో ఎక్స్పర్ట్స్ ఉన్నారో ఈ విషయాలు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. మరి కస్తూర్బా మెడికల్ కాలేజ్ రౌండ్ 1లో మనకు 40,000కి కట్ ఆఫ్ అయిపోయింది. ఇలా చెక్ చేసుకుంటూ పోతా ఉంటే మనకు లాస్ట్ వరకు ఎక్కడ వరకు సీట్ వస్తుంది అంటే ఈ డీమ్డ్ కాలేజ్లో 13 లక్షల ర్యాంక్ వచ్చినా కూడా సీట్ వచ్చిందండి. 13 లక్షల ర్యాంక్ వచ్చినా సీట్ వస్తుంది. డీమ్డ్ కాలేజ్లో వస్తుందా అంటే వస్తుంది. మరి ఆ కాలేజీల ఫీజు ఎంత అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేయండి. దాదాపుగా డీమ్డ్ కాలేజీలో మీకు సీట్ రావాలంటే 20 నుంచి 25 లక్షల ఖర్చు వస్తుంది. 2 లక్షల సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ మనం ముందే పే చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మరి మాకు ఈ డీమ్డ్ కాలేజెస్ మేము వెళ్దాం అనుకుంటున్నామన్నా, ఎందుకంటే సి క్యాట్కి వెళ్తే 20 లక్షలు అవుతుంది. డీమ్డ్ కాలేజీలు కొంచెం చాలా బెటర్ కాలేజెస్ లిస్ట్ ఇవ్వండి అంటే ఇక్కడ ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఆల్ ఇండియా ర్యాంక్ 1 ఎంటర్ చేస్తున్నాను. మళ్ళీ ఇక్కడ రౌండ్ 1 ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తున్నాను. ఇక్కడ ఆటోమేటిక్గా మనకు కస్తూర్బా మెడికల్ కాలేజు, సింబసిస్ మెడికల్ కాలేజు, అమ్రాద్, కస్తూర్బా ఇది మంగళూరులో ఉంటుంది, మణిపాల్, జేఎస్ఎస్, ఇలా చాలా కాలేజీలు మీకు ఇక్కడ ఈ మెడికల్ కాలేజీకి సంబంధించి డీమ్డ్ మెడికల్ కాలేజీకి సంబంధించి టాప్ ఆర్డర్లో ఒక్కొక్క రౌండ్లో ఎంత కట్ ఆఫ్ అయిపోయింది వాటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మనకు ఈ వెబ్సైట్లో ఉన్నాయి. సో ఈ ఆల్ ఇండియా ఎంసీసీ ట్యాబ్ని మీరు ఎంత యూటిలైజ్ చేసుకుంటే అంత బెనిఫిట్ అయితే ఉంటుంది. ఇంకొక మాట కూడా చెప్పాలి. ఇంతలా మనం స్టార్టింగ్లో డిస్కస్ చేసాం అన్న, మరి మన సిరిసిల్ల కాలేజీ, మన పాడేరు కాలేజీ, మన జగిత్యాల కాలేజీ ఇక్కడ మన వాళ్ళన్న జాయిన్ అవుతున్నారా అన్న అంటే ఒక్కసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సో మన హాల్ టికెట్ నెంబర్ సిరీస్ మీకు తెలుసు అనుకుంటా, హాల్ టికెట్ నెంబర్ సిరీస్ తెలుసు. దాన్ని బట్టి ఇప్పుడు మీకు చెప్తాను ఎంతమంది మనకి ఇక్కడ జాయిన్ అవుతున్నారో. ఆల్ ఇండియా కోటా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఆల్ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేస్తున్నా. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మొత్తం ఎంతమందికి సీట్ అలాట్మెంట్ అయితే అయిందో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అయితే వచ్చేసాయి. ఒక్కసారి ఇక్కడ ఏం చేస్తున్నా, నేను సిరిసిల్ల అని టైప్ చేస్తున్నా. సిరిసిల్లలో కూడా ఒక మెడికల్ కాలేజ్ ఉంది కదా. ఎక్కడైనా 420 హాల్ టికెట్ నెంబర్ సిరీస్ కనిపిస్తుందా మీకు? 420 హాల్ టికెట్ ఎవరెవరో వచ్చి జాయిన్ అవుతున్నారు. ఒక్క సిరీస్ కూడా మనది లేదండి. సరే సిరిసిల్లలో లేదన్న, కనీసం పాడేరు కాలేజీ మన ఆంధ్ర పిల్లలు మా ఫ్రెండ్సే ఉన్నారు అనుకుంటే పాడేరు అని టైప్ చేస్తున్నా. పాడేరు కాలేజీలో కూడా ఎవరు వస్తున్నారు? ఎక్కడైనా 120 సిరీస్ ఉందా అండి? వీళ్ళంతా ఎవరెవరు వచ్చి జాయిన్ అవుతున్నారు అంటే నేను ఈ కాలేజీలో జాయిన్ కమ్మని చెప్పట్లా, ఇదే పాడేరులో జాయిన్ కమ్మని చెప్పట్లేదు, సిరిసిల్లలో జాయిన్ కమ్మని చెప్పట్లా. ఆంధ్ర మెడికల్ కాలేజ్, గుంటూరు మెడికల్ కాలేజ్, కర్నూలు మెడికల్ కాలేజ్ వరకు మీరు అనుకున్న కాలేజ్లో మన స్టేట్లోనే మీకు నచ్చితే, మీకు కుదిరితే ఇదే గాంధీ, ఇదే ఉస్మానియా, ఇదే ఈఎస్ఐ, ఇదే ఆంధ్ర మెడికల్ కాలేజ్, ఇదే గుంటూరు మెడికల్ కాలేజ్, ఇదే కర్నూలు మెడికల్ కాలేజ్లో జాయిన్ కమ్మని చెప్తున్నా. కాబట్టి ఇక్కడ సిరిసిల్లలో వస్తుందా అంటే సిరిసిల్లలో తెలంగాణ వాళ్ళు ఎవ్వరూ ఉండరు. జగిత్యాలలో ఉంటారా? ఉండరు. కరీంనగర్ కాలేజీలో ఉంటారా? ఉండరు. పాడేరు కాలేజీలో ఉంటారా? ఎవ్వరు. ఎందుకు? ఈ సిరిసిల్ల మెడికల్ కాలేజీలో సీట్ రావాలంటే 15,000, 24,000 ఇంత ఉంది. మరి ఈ ర్యాంకర్ ఎక్కడ ఉంటాడు? స్టేట్లో ఎక్కడ ఉంటాడు? గాంధీ, ఉస్మానియా, ఈఎస్ఐ దగ్గర ఉంటారు. మరి అట్లాంటప్పుడు ఇక్కడ ఎందుకు వస్తారు? మరి ఎవరు అప్లై చేసుకోవాలా? ఆ 10,000 ర్యాంక్ ఉన్నవాళ్ళు, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 50,000 ర్యాంక్ ఉన్నవాళ్ళు, తెలంగాణ వాళ్ళైతే, ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే ఇంకా ఎక్కువ ఉన్నా కూడా పర్లేదు. మీరు అనుకున్న కాలేజీలో సీట్లు రావడానికి చాలా వరకు అవకాశాలు ఉన్నాయి. ఈ వీడియో ద్వారా చాలా ఇన్ఫర్మేషన్ మీకు వచ్చింది అనుకుంటున్నా. మనకున్నటువంటి తెలంగాణ సీట్లు, మనకున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సీట్లు మనం బయటకు ఎన్ని ఇస్తున్నాం,
మహా అయితే అక్కడ ఆంధ్రప్రదేశ్లో 5-6 కాలేజీలు, తెలంగాణలో గాంధీ ఉస్మానియా వరకే వస్తున్నాం. మరి మిగతా సీట్లన్నీ 15% సీట్లు మనం ఇస్తున్నాము. మరి మన పిల్లలు బయట కాలేజీలో ఎంతమంది జాయిన్ అవుతున్నారు, దీనివల్ల ఎంత నష్టం జరుగుతుంది అంటే మనం ఇచ్చే సీట్లు ఎక్కువ, మన పిల్లలు జాయిన్ అయ్యే వాళ్ళు తక్కువ. కాబట్టి మనకు అవకాశం ఉంది కదా అనేది నేను ఇక్కడ చెప్తున్నా. సో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, చాలా జాగ్రత్తగా ఇక్కడ అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. సో నేను ఎవరిని కూడా స్పెసిఫిక్గా ఇలా చెయ్యండి అని చెప్పట్లేదు. కొంతమందికి అవగాహన ఉండొచ్చు, ఉండకపోవచ్చు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్తున్నాను. ఇక్కడ చూడండి, ఆంధ్ర మెడికల్ కాలేజ్లో చెక్ చేసుకుంటే ఇక్కడ ఆంధ్ర మెడికల్ కాలేజ్లో చెక్ చేద్దాం. ఇక్కడ మనకు ఎస్టీ వాళ్ళకి ఎంత సీట్ వచ్చిందన్న ఆంధ్ర మెడికల్ కాలేజ్లో ఎస్టీ ఇక్కడ నేను టైప్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ ఎంత అలాట్ అయినటువంటి లిస్ట్ ఇది. ఎస్టీ అని టైప్ చేస్తున్నా, ఎస్టీ కావచ్చు, ఎస్సీ కావచ్చు. ఎంతవరకు సీట్ వచ్చింది? 1,00,000 ర్యాంక్ వచ్చినప్పుడు సీట్ వచ్చినట్టే కదా, 99,000. ఓకే, మరి ఇదే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కేటగిరీ ఏ అలాట్మెంట్ ఓపెన్ చేస్తున్న టోటల్ అలాట్మెంట్. ఇది ఆల్ ఇండియా కోట ఎంతవరకు చెప్పిందంటే ఆల్ ఇండియా కోట. మరి మన ఆంధ్రప్రదేశ్లో ఎంబీబీఎస్లో అప్ టు రివైజ్డ్ రౌండ్ వరకు సార్, రివైజ్డ్ రౌండ్ కాదు, డైరెక్ట్ రౌండ్ 2 చూద్దాం. ఎందుకంటే రౌండ్ 2 వరకే చూద్దాం, రౌండ్ 2 వరకు చూద్దాం, లేదా రివైజ్డ్ రౌండ్ అయినా పర్లేదు, సరే ఆర్వే చూద్దాం, రౌండ్ 2 చూద్దాం. రౌండ్ 2 సెలెక్ట్ చేసుకొని నేను ఇక్కడ ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఓపెన్ చేసి ఇక్కడ ఆల్ ఓపెన్ చేసి సబ్మిట్ చేస్తా. ఆంధ్ర మెడికల్ కాలేజీలో 1,00,000 లోపు ర్యాంక్ ఉన్న ఎస్టీ వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ ఏమని టైప్ చేస్తున్నా, ఎస్టీ అని టైప్ చేస్తా. ఎస్టీ అని టైప్ చేయగానే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎస్టీ _ టైప్ చేస్తే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, 1,00,000 లోపు ర్యాంక్ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? 1, 2, 3 అంటే 3 మెంబర్సు. వీళ్ళు గనక ప్రయత్నం చేస్తే ఆంధ్ర మెడికల్ కాలేజ్లో సీట్లు వస్తుండే. ఇవాళ ఇంకొక 3 ఎస్టీ పిల్లలకు సీట్లు వస్తుండే. అది ఎలా తెలుస్తుందంటే ఇంతమంది ఆంధ్ర మెడికల్ కాలేజ్ అని చెప్పాను, ఇక్కడ చెక్ చేసుకోండి. సో వీళ్ళ ఒరిజినల్ కేటగిరీ ఎస్టీ, వాళ్ళు సీట్లు పొందింది వాళ్ళ ఎస్టీ కేటగిరీకి సంబంధించి. ఒకవేళ వాళ్ళకు వచ్చిన సీటు వద్దనుకుని వీళ్ళు కనుక ఏక్యూలో వెళ్తే ఇంకొక 3 ఎస్టీ పిల్లలకు సీటు వస్తుండే. సో ఈ విధంగా ఉంటుంది. సో ఇంకొకటి కూడా చూపించే ప్రయత్నం కూడా చేస్తాను. సో ఇక్కడ ఓన్లీ ఎస్టీ వాళ్ళ గురించే మాట్లాడుతున్నారన్న, మిగతా గురించి మాట్లాడరా అంటే, సో ఇక్కడ చూడండి ఏ ర్యాంకులు చూడండి, 5,000 ఇంతకుముందే చెప్పాను, 11,000 ర్యాంక్ వచ్చినా కూడా సీట్ వచ్చింది కదా. కాబట్టి దీన్ని కరెక్ట్గా అర్థం చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో మీకు చాలా వరకు అవకాశాలు ఉంటాయి. మీరు అనుకున్న లోకల్లోనే ఉండొచ్చు, మీరు అనుకున్న ఏపీ కాలేజీలో ఉండొచ్చు, మీరు అనుకున్న తెలంగాణ కాలేజీలో ఉండొచ్చు. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి, తెలంగాణకు సంబంధించి, ఆల్ ఇండియా కోటాకు సంబంధించి ఇలా ఎన్నో రకాల రిపోర్ట్స్, ఆల్ ఇండియా కోటా కావచ్చు, ఓపెన్ సీట్ కావచ్చు, డీమ్డ్ కాలేజ్ కావచ్చు, రౌండ్ 1 కావచ్చు, రౌండ్ 2 కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, ఓబీసీ కావచ్చు, ఇలా ప్రతి ఒక్క రిపోర్టు మీకు jaypalanడే.comలో ఒక సింగిల్ క్లిక్ ద్వారా చాలా రకాల రిపోర్ట్స్ అన్నీ కూడా మీకు తీసుకురావడానికి నేను చాలా ప్రయత్నం చేసి దీనిపైన ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి ఇదంతా కూడా మీ చేతుల్లోనే పెట్టాలి అన్న ఒక పాయింట్ ఆఫ్లో మీ ర్యాంకు మీకు ఎంతో ఉంది, ఆ ర్యాంక్కి ఎక్కడ సీట్ వస్తుంది, ఏ రౌండ్లో సీట్ వస్తుంది, ఏంటి అనే విషయాలు తెలుసుకోవడానికి ఈ వెబ్సైట్ని క్రియేట్ చేయడం జరిగింది. మరి ఈ వెబ్సైట్ వల్ల ఎంతవరకు మీకు ఉపయోగం ఉంది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అదేవిధంగా ఇంత కష్టపడి ఒక వీడియో చేశాను కాబట్టి మరి వీడియో మీకు నచ్చితే వీడియో ఎలా ఉంది ఏంటి దానిపైన మీ యొక్క అభిప్రాయం. మరి ఆల్ ఇండియా కోటాకి వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు అనుకున్న లోకల్ కాలేజీలోనే, వాళ్ళు అనుకున్న ఆంధ్ర మెడికల్ కాలేజీ అవకాశం ఉంటే, మీకు నచ్చితే, మీకు కుదిరితే దాన్ని అర్థం చేసుకొని అక్కడ 5,000 10,000 కోసం ఆలోచించొద్దు, ఇంకొకరికి లైఫ్ ఇచ్చిన వాళ్ళం అవుతామని చెప్పేసి నేను కూడా పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకనంటే నేను డాటా సెట్స్ ఎక్కువ చూపించలేను. ఎందుకంటే ఆంధ్ర మెడికల్ కాలేజీలో 10,000 ర్యాంక్ వచ్చినా కూడా ఓపెన్లో సీట్ వచ్చింది. ఆ 10,000 లోపు ర్యాంకర్స్ ఎంతమంది జాయిన్ అవుతున్నారు అది ఒకసారి అర్థం చేసుకోండి. ఎన్ని సీట్లు వేస్ట్ అయిపోతున్నాయి, మనం ఎన్ని సీట్లు ఆల్ ఇండియా కోటాకి ఇస్తున్నాం. నేను మిమ్మల్ని బయటకు వెళ్ళి మద్రాస్ కాలేజీలో జాయిన్ కమ్మని చెప్పట్లేదు, నేను మిమ్మల్ని మధురైలో జాయిన్ కమ్మని చెప్పట్లేదు. మీకు నచ్చిన కాలేజీలోనే
నచ్చితే అది ఆల్ ఇండియా కోటా ద్వారా సీటు వస్తే జాయిన్ కమ్మని చెప్తాను. లేదు నేను వెళ్ళను, ఎయిమ్స్కి వెళ్ళను, ఎయిమ్స్ ఢిల్లీకి వెళ్ళను, నేను బెంగళూరుకి వెళ్ళను, మద్రాస్ కాలేజ్కి వెళ్ళను, వర్ధమాన్ కాలేజ్కి వెళ్ళను, నేను ఇక్కడే జాయిన్ అవుతా. ఇక్కడే జాయిన్గా అవకాశం ఉంటే ఆల్ ఇండియా కోటా ద్వారా జాయిన్ కమ్మనే చెప్తున్నాం. కాబట్టి ఇది కొంత అర్థం చేసుకొని మరి ఈ వెబ్సైట్ని మీరు కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే మీకు అనుకున్నట్టు మెరిట్ కాలేజ్ ఆర్డర్స్ కావచ్చు, రౌండ్ 1గా కటాఫ్స్ కావచ్చు, రౌండ్ 2గా కటాఫ్స్ కావచ్చు, వాటితో పాటు రానున్న రోజుల్లో 25కి సంబంధించిన రౌండ్ 1 డాటా అయిపోగానే రౌండ్ 1 అప్లోడింగ్, రౌండ్ 2 అయిపోగానే రౌండ్ 2 ఎప్పటికప్పుడు ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఆల్ ఇండియా కోటా, మెరిట్ లిస్ట్ వచ్చినా, రౌండ్ 1 రిజల్ట్ వచ్చినా, సీట్ మ్యాట్రిక్స్ ఏది వచ్చినా దానిపైన పూర్తిగా మీకు వీడియోలు చేయడానికి, ఈ వెబ్సైట్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడానికి నా వంతు ప్రయత్నం అయితే చేస్తున్నా. మరి మీ వంతు ప్రయత్నంగా మరి మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియోని చాలా లైక్ చేస్తారని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఎన్ని లైక్స్ వస్తే ఇంకా అంత కంటెంట్ ఇవ్వాలన్న ఒక ఆలోచన వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.